సార్ మీకు వైఎస్ఆర్సీపీలో అన్ని అవకాశాలు ఇచ్చినాయని మీరు పోవడం కరెక్ట్ కాదనేది ఒక చర్చ జరుగుతుంది. ఒకటి రాజకీయాల్లో ఇలాంటివైనటువంటి సర్వసాధారణం. నోడౌట్ నాకు జగన్మోహన్ రెడ్డి గారు 100% నాకు సహకరించారు, దాంట్లో నేను కాదనేది లేదు. కానీ కొన్ని అంశాల్లో మరి కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితిని బట్టి కొన్ని డిఫరెన్సెస్ వచ్చినాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు అధికారంలో ఉన్నప్పుడు పోలేదు, ఇప్పుడు అధికారం పోయిందని పోతున్నారు. నేను మార్నింగ్ మీడియాలో కూడా చెప్పడం జరిగింది. నా రేపల నియోజకవర్గం నాకు ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడాను నియోజకవర్గ ప్రజలతోటి అందుబాటులో ఉండాలనేటువంటిది నా ఇంట్రెస్ట్. నేను ఎప్పుడు కూడా రాజ్యసభ అనే దాని మీద ఎప్పుడు పెద్ద ప్రయారిటీ ఇచ్చడం కాదు. అలాంటి పరిస్థితుల్లో కాన్సెన్స్ ఇన్ఛార్జిగా ఉన్న నేను అనేక కార్యక్రమాల్లో నిరంతరం పబ్లిక్తో ఉన్నప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అభ్యర్థిని నిర్ణయం చేసే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వేరే అభ్యర్థిని నిర్ణయం చేసిన అభ్యర్థి కూడాను నాకన్నా సమర్థుడైతే నేను మనస్ఫూర్తిగా స్వాగతించేవాడు. కానీ అంత స్టేచర్ ఉన్న వ్యక్తి అని నేనైతే అనుకోవటం లేదు. అది అవతల వ్యక్తికి బాధ కలిగితే కలగొచ్చు, అది వేరే విషయం. అంటే జగన్మోహన్ రెడ్డి మీ స్టేచర్ని పెంచాడు అనుకోవచ్చుగా రాష్ట్రం పంపించి. ఆయన నిర్ణయం చేసినప్పుడే కేడర్ నాయకత్వం అంతా కూడా నియోజకవర్గ స్థాయిలో దాన్ని కొంత వ్యతిరేకించడం జరిగింది. అప్పుడే పార్టీకి దూరం అవుదాం అని చెప్పని కూడా ఒత్తిడి రావడం జరిగింది. పార్టీ మనం జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మనకు గౌరవాన్ని ఇచ్చారు కాబట్టి ఆయన నిర్ణయాన్ని మనలాంటి వ్యక్తుల యొక్క అవసరం పార్టీకి ఉంది కాబట్టి, ఎన్నికల టైం క్రూషియల్ టైం కాబట్టి, ఇలాంటి పరిస్థితుల్లో మనం 5 సంవత్సరాలు పార్టీని అందుబాటులో ఉంటూ ఇవాళ మన పార్టీకి రిజైన్ చేస్తే పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. అది సరైన విధానం కాదనే ఉద్దేశంతో నేనే నచ్చచెప్పి అందరికీ ఆ రోజు సిన్సియర్గా ఎన్నికల వరకు ఆ బాధ్యతను మాత్రం నేను నిర్వహించడం జరిగింది. అంటే పార్టీ మారుదామనేటువంటి ఆలోచన ఇవాళ అధికారం లేదు కాబట్టి అనే పరిస్థితులు ఇవాళ వచ్చింది కాదు. ఇది మాకు ఎన్నికల ముందే ఈ పరిస్థితి మాకు జరుగుతున్నాయి. మీరు కావాలనుకుంటే మీడియా వైజ్గా కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకోరైనా కానీ నియోజకవర్గంలోకి వెళ్ళి నేను మాట్లాడిన అంశాల్లో ఏదైనా పొరపాటు ఉందా లేదా ఏంటనే దాని మీద, లేదా నేనేదో నా సొంత అవకాశాల కోసం నేను మాట్లాడిన దాని మీద ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటే వాస్తవాలు తెలుస్తాయి. నా ఒక్కడే అభిప్రాయమే తీసుకోమని చెప్పలేదు. నేను నియోజకవర్గాన్ని వెళ్ళండి, పార్టీ నాయకత్వాన్ని కేడర్ని ఎంక్వైరీ చేయండి. గత 1 సంవత్సరం కాలం నుంచి కూడా పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, వాటన్నిటిని పర్యవసానమే నేను ఈ నిర్ణయం తీసుకునే దిశగా నన్ను అడుగు ముందుకు వేయించిందంటే అలాంటి సందేహం లేదు. ఈ దిశగా గడిచిన 5 సంవత్సరాల్లో నాకు రాజకీయంగా గౌరవంగా తలెత్తి తిరిగేటువంటి అవకాశం కల్పించినటువంటి మా జగనన్నకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే మరి మీ స్టేచర్ని పెంచాడని అనుకోవచ్చు. నా ఇంట్రెస్ట్ పార్టీ మారితే పరుగు పోవడం తప్ప మీకు వచ్చేది ఏం లేదు, అక్కడ గౌరవం దక్కదని పార్టీ మారిన పరుగు పోడుతున్నారని చూస్తున్నా. కొంతమంది పెద్దలు నిన్న నుంచి మాట్లాడుతున్నారు పరువు ప్రతిష్టల గురించి, గౌరవ మర్యాదల గురించి. ఒకరు చెబితే వారి దగ్గర లేకపోతే పరువు ప్రతిష్టల గురించో గౌరవ మర్యాదల గురించో నేర్చుకోవాల్సినంతటి స్థాయి కానీ తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి కానీ నాకు లేదు. నేను గడిచిన 45 సంవత్సరాల్లో ఈ రోజు వరకు కూడాను గౌరవప్రదంగానే రాజకీయాలు చేశా, గౌరవప్రదంగానే ప్రజల్లో ఉన్నా, గౌరవప్రదంగానే నా ధర్మాన్ని నేను నిర్వహించా. ఇవాళ నేను తీసుకున్న నిర్ణయాన్ని దీనివల్ల గౌరవం పోద్ది, ప్రజల్లో పలచన పడతారంటే అది ప్రజల్లో చూసుకుంటా. నాకు గౌరవం పెరిగిద్దా పలచబడిద్ది అనేది ప్రజల్లో తెలుసుకుంటా నేను.